केसीआर गारी नायकत्व। कांग्रेस को हटाओ, सिंगरेणी को बचाओ। कांग्रेस को हटाओ, कांग्रेस को हटाओ, सिंगरेणी को बचाओ, सिंगरेणी को बचाओ। మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న బాబు మీరు జరగండి బిడ్డ, వాళ్ళకి ఎన్కోల కనబట్టలేదు, పర్లేదు, డిస్టర్బ్ చేయకండి బిడ్డ ప్లీజ్. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ప్లీజ్ ఉండంతే రాదు, నేను పొడుగే ఉన్నా కనబడతా కూసో. సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు రాజిరెడ్డి గారు, పెద్దలు ఆత్మీయులు సింగరేణి ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, మన కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మిత్రులు గంగుల కమలాకర్ గారికి, గౌరవ యువ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు పుట్ట మధు గారికి, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారికి, తమ్ముడు రాకేష్ గారికి, ఎర్రోల శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రామ్మూర్తి గారు, అదేవిధంగా కొమరయ్య గారు, కృష్ణ గారు, దామోదర్ గారు, మురళీధర్ రావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు, తప్పు పట్టుకోవద్దు. వేదిక మీద ఉన్న యూనియన్ ప్రతినిధులకు, మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు క్షమించాలి కోరుకంటి చందర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్మిక సోదరులారా, మీడియా మిత్రులారా, ఈ సమావేశం నిజంగా ఏదో రాజకీయాలకు సంబంధించింది కాదు. సరే, రాజకీయాలు చేయడానికి చాలా వేదికలు ఉన్నాయి. సింగరేణి అనేది దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేనటువంటి ఒకే ఒక్క సంస్థ, అది మన తెలంగాణకు మాత్రమే సొంతం. ఇది నాటి నిజాం కాలంలో ప్రారంభమైన ఈ సింగరేణి ఈ ప్రాంత రూపురేఖలు మార్చడంలో, కొన్ని లక్షల కుటుంబాల జీవితాల్ని మార్చడంలో, ఈ రాష్ట్రానికి వెలుగులు అందించడంలో సింగరేణి పాత్ర చాలా గణనీయమైనటువంటిది. ఇవాళ ఈ కాంగ్రెస్ పాలనలో ఆ సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ సింగరేణి ఈ కాంగ్రెస్ పాపాల పుణ్యమాని, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల పుణ్యమాని అది కుప్పకూలే ప్రమాదం ఏర్పడతా ఉంది. సింగరేణి అంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ. సింగరేణి అంటే ఏందో నాకు గాని, ఉద్యమంలో పాల్గొన్న కొప్పులీశ్వర్ లాంటి వారికి, చందర్ లాంటి వారికి అందరికీ మాకు బాగా తెలుసు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ బస్ కపయ్యా నై చలేగా అని ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినరు. బొగ్గు ముక్క ఎత్తేదే లేదని మా సింగరేణి కార్మికులు మొత్తం బొగ్గు ఉత్పత్తినే నిలిపివేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి చెప్పిండు మన్మోహన్ సింగ్, సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది, రేపు కరెంట్ ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే మన బొగ్గు అటు మహారాష్ట్రకు, ఇటు కర్ణాటకకు, ఇటు తెలంగాణకు, వివిధ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు బొగ్గు సప్లై చేస్తాం. సకల జనుల సమ్మెలో మా కార్మికులు చేసిన పోరాటం దేశ ప్రధానిని కూడా కదిలించిన గొప్ప పోరాటం చేసినటువంటి కార్మికులు సంస్థ సింగరేణి. అంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర చాలా గొప్పది. అందుకే కేసీఆర్ గారికి మీరంటే చాలా ప్రేమ. అందుకే ఆయన గారు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గోల్డెన్ షేక్ హ్యాండ్ పెట్టి వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించిండు, డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్లు పాలించిన డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించలేదు. కానీ కేసీఆర్ గారు ఇవాళ అసలు సింగరేణిలో